వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ నెల్లూరులోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మహిళా నేతలు పాల్గొన్న సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు ప్రవీణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ కలలు నేడు చట్టబద్దంగా రూపుదిద్దుకుని మహిళల దశాబ్దాల కల సాకారమవుతోందని, దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందని హర్షం వ్యక్తం చేస్తూ మహిళలందరూ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్ఛార్జ్ దేవికా చౌదరి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% చట్టబద్దం చేస్తున్న సందర్భంగా మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి హక్కు కలిగించారని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మహిళా సాధికారత కోసం చట్టబద్దం చేస్తున్నారని, మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా కేంద్రం పనిచేస్తుందని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ మహిళలు, జనసేన మహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ మహిళలందరూ కలిసి సమావేశమై మనం ఎన్నో రోజులుగా ఎన్నో అవాంతరాలు, ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మహిళా బిల్లు రానే వచ్చింది. అది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో రేపు 16వ తేదీ నుంచి 18వ తేదీ లోపల దాన్ని ప్రవేశపెట్టబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముందుగా మనం ఇంత గొప్ప విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు అందిస్తున్నందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా భారతదేశ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను దశాబ్దాల నిరీక్షణ, జనాభాలో సగమైన కోట్ల మంది మహిళల ఆత్మ గౌరవానికి గుర్తింపు పొందబోయే రోజు రేపు మన ఈ ఏప్రిల్ 16వ తేదీ ఎప్పటికీ మర్చిపోని రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం, మనకు తెలుసు, మహిళలమైనందుకు ఈరోజు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక బిల్ వస్తుంది అని చెప్పి ఎప్పుడో ఊహించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో 9% రిజర్వేషన్ మహిళలకి అని చెప్పారు. 9% ఆయనే రిజర్వేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. మహిళలను ఎంతో ఉన్నత స్థానంలో ఆనాడు ఎన్టీఆర్ గారు కూర్చోబెట్టారు. దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆత్మ గౌరవాన్ని కానీ, ఆర్థిక ఆలంబనని కానీ ఇచ్చి మహిళ ఆర్థికంగా నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ఎప్పుడు మహిళలకి అండగా ఉండే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పుడు ఈ బిల్ మనకి రావడం చాలా గొప్ప విషయం. ఒక మహిళ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా పైకి కనిపించకుండా ఏ రకంగా అయితే ఇల్లు చక్కబెట్టుకుంటుందో, అదేవిధంగా ఒక మహిళ చట్టసభల్లోకి వస్తే ఈరోజు ఆ అట్టడుగు ప్రజానీకాన్ని దగ్గర నుంచి ఆ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అయినప్పుడు అట్టడుగు ప్రజానీకానికి ఏమేమి అవసరాలు ఉంటాయో
ఒక మహిళ ఎంతో తనకున్న ఓర్పుని శక్తిని ఈరోజు ప్రదర్శించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగబోతుంది అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న లాస్ట్ ఎలక్షన్స్లోనే మన నెల్లూరు జిల్లాకు వస్తే ఆల్మోస్ట్ 3 సీట్లు 10 సీట్లలో ఆ రోజే 33% అన్నట్టు అనౌన్స్ చేశారు మహిళల ఔన్నత్యాన్ని గమనించి. అందులో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో మహిళలు ఎన్నో ఉద్యమాలకి శ్రీకారాలను చుట్టున్నారు. సారా ఉద్యమం అయితేనేమి మన నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఇలాంటి ఎంతోమంది ధైర్యవంతులు కలిగిన మన నెల్లూరు జిల్లాలో లాస్ట్లో ఒక పాప ఇదైంది. కానీ నేను ఇప్పుడు అలాగే మన సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారికి ఈరోజు చట్టసభలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేమందరము కలిసి కూటమి ప్రభుత్వంలో. అది నిజంగా చాలా గర్వించదగిన విషయం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి 33% రిజర్వేషన్ అనేది చేసి చూపిస్తాము అని చెప్పి ఈరోజు మనకి అండగా నిలిచిన కూటమి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలము రాజకీయాల్లోకి వస్తున్నాము, మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అవుతూ రాజకీయాల్లోకి వస్తున్నాం. ఎందుకంటే 10 మందికి మంచి చేయాలని, సేవ చేయాలని ఒక ఉన్నతమైన భావాలతో ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తున్నాం. వీళ్ళని ప్రొటెక్ట్ చేసే, ఈ మహిళలను అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వాలన్నింటినీ కూడా కోరుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. మహిళ ఈరోజు అంతకుముందు అన్నారు ఏం చేస్తారు మహిళల్ని, ఎంతోమంది సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఎంతోమంది ఎంతో అత్యున్నతంగా పనులు చేసి ప్రజలకి అండగా నిలవడం జరిగింది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ అవసరాలు తెలుసుకొని చెయ్యాలి అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మనం ఈ 33% రిజర్వేషన్ వచ్చింది, మహిళలు ముందుకు వస్తున్నారు, మహిళలు రాజకీయాల్లో ఎంతో శక్తివంతం అవుతారు అని చెప్పే ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ మహిళల్ని మేమైతే ధైర్యంగా అడిగేసి ముందుకు వస్తున్నాం. కానీ ఆ మహిళల్ని ఎంత ముందుకు తీసుకొచ్చే నాయకులు ఉన్నారో వాళ్ళని మళ్ళీ అణగదొక్కే నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా సరైన చట్టాలు తేవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV